ఇన్ని రోజులు ఇడ్లీ తినేటప్పుడు ఏదో కొంచెం భయము, బాధ ఉండేదండి. అంటే ఏంలా అది వైట్ రైస్ రైస్ కాదు కానీ, ఆ రవ్వ కూడా వైట్ రైస్ నుంచి తీసిందే కదా! అది కొంచెం ప్రాబ్లమ్ ఏమో అనిపిస్తూ ఉండేది. అయితే రాగిడ్లీలని ఎక్కడ యూట్యూబ్‌లో చూసినా కూడా చెప్తుండేసరికి ఒకటేమో మామూలు ఇడ్లీలు పిల్లలు తింటారో లేదో ముందు అది ట్రైలేసి బాగుంటే నెక్స్ట్ టైం వాళ్ళకి కూడా చేసి పెట్టొచ్చని మామూలు ఇడ్లీ పిండి ఇది. దాంట్లోనే రాగి పిండి కూడా కలిపేసి నిన్న నైట్ పెట్టేశాననమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మామూలుగానే ఇడ్లీలాగా వేసేసాను. కానీ చాలా చాలా సాఫ్ట్‌గా వచ్చినాయండి. మామూలుగా అయితే ఒక మినపప్పుకి 2 ఇడ్లీ రవ్వ వేస్తాననమాట. జనరల్‌గా అయితే వైట్ ఇడ్లీ అలా వస్తాయి. అయితే రాగి ఇడ్లీలకి ఏం చేశానంటే 1.5 రాగి పిండి వేశాను. అయితే డైరెక్ట్‌గా మామూలుగా మినపప్పులోనే పిండిలోనే కలిపేశాననమాట. మినపప్పు రుబ్బుకున్న దాంట్లోనే. ఎలా వస్తాయో ఏంటో అనుకున్నా కానీ పిండిని చూస్తే అర్థమైపోయింది. బాగా పొంగినియి. ఓకే. బానే వస్తాయి అనిపించింది. అయితే ప్లేట్‌లోకి నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. రాగి ఇడ్లీలు కూడా అంతేను. అస్సలు రాగి ఇడ్లీలు వేరేగా ఏమన్నా ఉంటాయేమో, స్మెల్ వస్తదేమో అని ఎన్నో అనుమానాలు నాకే ఉన్నాయి. కానీ అసలు ఏం లేదు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. మామూలు ఇడ్లీలాగా గొల్లగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మామూలు ఇడ్లీల కన్నా. అయితే దీంట్లోకి పల్లీ చట్నీ అయితే సూపర్ ఉంటది. ఇవాళ లెగవటమే లేట్ అయిందనమాట. ఇంకా మామూలు టమాటా పచ్చడి ఇది అయిపోయేదాకా దాన్ని వదలం కదా! టమాటా పచ్చడి వేసుకొని తినేసాము. పిల్లలకు కూడా ఒక్కొక్కటి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నారు. సో, ఇంకా రాగి ఇడ్లీలు చేసుకుందాం అనిపించింది. నాకు ఇడ్లీల గురించి కొంచెం టెన్షన్ తగ్గిందనిపించింది. ఫైనల్‌గా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే అది. మీరు తిన్నారా?